చాలా యంగ్ ఏజ్‌లో గూడా చాలా మంది మోకాళ్ళలో కంప్లెయింట్స్ ఒస్తా ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులొస్తా ఉన్నాయి. కొంతమంది అంత వయసు మీద పడ్డా గూడా వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు లేవు. వాళ్ళకెందుకు లేవు, వీళ్ళకెందుకు ఉన్నాయి అనే విషయం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. యూరిక్ యాసిడ్ పెరిగిపోవడము, మన గట్ హెల్త్ డిస్టర్బ్ అయిపోయి దానివల్ల మన బాడీలో తీవ్రమైన విషవాయువులు, ఇన్‌ఫ్లమేషన్స్ పెరిగి దానివల్ల ఎముకలు ఇంటర్నల్‌గా డీహైడ్రేట్ అయిపోవడము. సో చిన్న చిన్న కీళ్ళు గూడా డ్యామేజ్ అవుతా ఉన్నాయంటే అది కీళ్ళవాతం సమస్య లక్షణాలని చెప్పొచ్చు. మోకాలే కాదండి, ఇంకా వేరే జాయింట్స్‌లో గూడా కీళ్ళవాతం మనకొచ్చేస్తుంది. ఇంగ్లీష్ మెడిసిన్ ప్రతి రోగానికి కూడా జస్ట్ కవర్ అప్ జాబే. అంటే లోపట ఎందుకు డ్యామేజ్ అవుతుంది, ఏ కారణాల వల్ల డ్యామేజ్ అవుతుంది అనేవి చూడరు. మీ ఎముకలు ఇంటర్నల్‌గా కుళ్ళిపోవడము, ఇంకా బలహీనంగా మారడము, ఇంకా మీ అవయవాల పనితీరు గాని, మీ హార్మోన్స్ కానీ ఇవన్నీ దెబ్బతినడము. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. సో మనకు చిన్న దెబ్బ తగిలినా కూడా మానే ప్రక్రియ చాలా దిగజారిపోయింది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉందనుకోండి, కర్మగాలి మీకు. ఆపరేషన్ సక్సెస్‌ఫుల్, పేషెంట్ డైడ్ విత్ ఇన్ఫెక్షన్. అలా చాలా మంది సో వాళ్ళు పీటీ ఉషాకి కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు కానీ ప్రపంచం మొత్తం కూడా డబ్ల్యూహెచ్ఓ, యునైటెడ్ నేషన్స్ అందరూ కూడా సస్టైనబుల్ హెల్త్ వైపు వెళ్తున్నారు. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ డబ్ల్యూహెచ్ఓతో కొలాబరేట్ అయింది.